భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 21/6/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతౌ జ్యేష్ఠమాసం శుక్లపక్ష చతుర్దశి అనంతర పౌర్ణమి చతుర్దశి ఉదయం 6:47 అనంతరం పౌర్ణమి పూర్తిగా ఉంది. జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 6:22 శుక్రవారం కావడం ఏరువాగ పౌర్ణమి కావడం ఈరోజు చాలా విశేషం. వర్జం ఈరోజు రాత్రి 2:26 నుండి 4:03 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:06 నుండి 8:58 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 12:27 నుండి 1:19 వరకు, సూర్యోదయం 5:30, సూర్యాస్తమయం 6:33, అమృత గడిల ఉదయం 9:18 నుండి 10:57 వరకు, రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు రాహుకాలం. చతుర్దశి ఏరువాగ పౌర్ణమి శుక్రవారం కావడం వల్ల శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు కూడా శుభ సమయం ఉంది. సాయంకాలం కూడా 5 గంటల నుండి 6 గంటల వరకు బాగుంది. శుభయోగం ఉంది రాత్రి 7 గంటల నుండి 7:18 వరకు. వని ఉదయం 6:47, విష్టి సాయంత్రం 6:40. ఈరోజు ఏరువాగ పౌర్ణమి. పూర్వకాలం మన వాళ్ళు కవులు చెప్పినట్లుగా ఏరువాగ దాటావో అన్నో బోరన్న, నీ కష్టమంతా తీరునురో అన్నో బోరన్న. ఏరువాగ పౌర్ణమి వచ్చిందయ్యా, పొలం పనులు ప్రారంభించు అని సాంప్రదాయంలో పెద్దలు చెప్పేవారు. ఎందుకు? ఈ పౌర్ణమి నుండి వర్షాలు బాగా పడతాయి. పౌర్ణమి నాటికి పొలం పనులన్నీ మనం చేసుకోవచ్చు. నాగలి ఇవన్నీ కూడా, ఎడ్లు అవన్నీ కూడా పూజ చేసి ఈ ఏరువాగ పౌర్ణమిలో పూజ చేసి చక్కగా వాళ్ళు వ్యవసాయానికి చక్కగా వాళ్ళు వాడుకునేటువంటి వారు. ఇవాళ నుంచి కూడా వ్యవసాయ పనిముట్లన్నీ శుభ్రం చేసి పూజ చేసి అవన్నీ కూడా వాడుకలోకి తీసుకువచ్చారు. కాబట్టి ఏరువాగ పౌర్ణమి చాలా వ్యవసాయదారులకి, రైతులకు చాలా విశేషమైనటువంటిది అని చెబుతూ, జ్యేష్ఠ పౌర్ణమి కూడా చాలా విశేషం. పౌర్ణమి రోజు జ్యేష్ఠ నక్షత్రం ఉండడం వల్ల జ్యేష్ఠ పౌర్ణమి అన్నారు. అన్ని కార్యాలకు ఈరోజు అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా చాలా బాగుంది. అలాగే ధనస్సు, మకర, కుంభ, మీనరాశి వారికి కూడా అత్యంత అనుకూలమైన రోజుగానే ఈరోజు చెప్పడం జరుగుతోంది. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే అని చెబుతూ మహాస్వనః ఓం మహాస్వనాయ నమః అని 41వ నామం అన్నమాట. స్వనః మనగా ధ్వని అని అర్థం, లేక నాదము అని అర్థం. మహాస్వనాయ నమః మహాధ్వని లేదా మహానాదం అనే అర్థం అన్నమాట. మహాస్వనము అంటే గంభీరమైన దివ్యనాద స్వరూపుడు పరమాత్మ అని అర్థం. ప్రతి మానవుడు హృదయంలో కుహూరమునందు దివ్యనాదంగా ఉండేటువంటి వాడు పరమాత్మ. ఓంకారహం హం సోహం సోహం అనే ధ్వని వస్తుంది, ఓం అని. అదంతా కూడా ఆ నాదమే. మహాస్వనః మహాస్వనాయ నమః ఆ నాదం, ఆ దివ్యనాదం, హృదయ కుహారాల్లో వినిపించే దివ్యనాదం ఏదైతే ఉందో, ప్రాక్టికల్గా మనం యోగం చేస్తే, ధ్యానం చేస్తే, తపస్సు చేస్తే, క్రియాకుండల యోగం చేస్తే ఆ ధ్వని మనం వినొచ్చు కూడా. ఆ నాదం, ఆ రూపం పరమాత్మే అని చెప్పారు. అంత అర్థం ఉంది దానికి అని చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.